స్టార్ కృష్ణ గారు నటించినటువంటి సిరిపురం మొనగాడు 1983 జూన్ 1న విడుదలైంది. 43 ఈ సిరిపురం మొనగాడు విషయానికి వస్తే కృష్ణ గారికి పునర్జన్మనిచ్చిన చిత్రంగా దీన్ని చెప్తారు. ఎలా అంటే అది సినిమాల పరంగా కాదు, సినిమా షూటింగ్ విషయంలో ఒక జరిగిన పొరపాటుతో ఫిరంగి పేలి ఆయన తీవ్రమైన ప్రమాదానికి లోను కావడం జరిగింది. ఈ విశేషాలు మన కృష్ణ గారి అభిమానులందరికీ తెలుసు. మరొకసారి గుర్తు చేసుకునే సందర్భంలో ఊటీలో షూటింగ్ జరుగుతుండగా ఫిబ్రవరి 11, 1983 జరిగింది సంఘటన. ఒక సినిమాలో కథలో భాగంగా ఇంకొక విలన్ల గ్యాంగ్, అంటే దీంట్లో కూడా కృష్ణ గారే ఉంటారు. ట్రిపుల్ రోల్ అని చెప్పాను కదా, లయన్ అనే ఒక క్యారెక్టర్లో కృష్ణ గారు, అలానే కొంతమంది విలన్ల గ్యాంగ్ ఒక గ్రామం మీదకి దండెత్తి వస్తున్నప్పుడు వారిని నిలువరించడానికి ఇన్స్పెక్టర్ కృష్ణ గారి క్యారెక్టర్ ప్రయత్నిస్తుంది జయప్రద గారి సహాయంతో. అక్కడే సుత్తివేలు గారు ఆయన అసిస్టెంట్. సుత్తివేలు గారు, కృష్ణ గారు ఇద్దరూ కలిసి ఆ మర ఫిరంగును పేల్చాలి. ఈ ఫిరంగును పేల్చే క్రమంలో ఏం జరుగుతుందంటే, మందుగుండుని నిజంగానే దట్టించి వదులుతుంటే అది పేలకపోవడంతో ఇంకాస్త అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వాళ్ళందరూ ఏం చేశారయ్యా అంటే, ఇంకాస్త కూరుదాం, మందుగుండు సామాగ్రి సరిపోలేదనుకుంటా. అంటే ఇది రియల్ షూటింగ్లో వాడినటువంటి ఈ మర ఫిరంగికి నిజంగానే మందుగుండు సామాగ్రి పెట్టారు. అంటే డూప్ లేకుండా ఫైట్స్ మాత్రమే కాదు, ఇలాంటి రిస్కీ సన్నివేశాల్లో కూడా స్వయంగా పాల్గొనడంతో ఈ ఫిరంగి ఎప్పుడైతే పేలిందో అది రివర్స్లో వచ్చి పేలడంతో పక్కనే ఉన్న కృష్ణ గారి మీద కూడా ఆ యొక్క భాగాలు పడ్డాయి. సుత్తివేలు గారి బొటన వేలు చితికిపోతే కృష్ణ గారి ఛాతీ భాగం మీదకి కాకుండా మొహం మీద, చుట్టుపక్కల అంతా చల్లా చెదురుగా అయినట్లుగా గాయాలయ్యాయి. వెంటనే కృష్ణ గారి నోటి నిర్మల, మాధవరావు అంటూ కేకలు వేస్తూ పడిపోయారట. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ సెట్లో ఉన్నట్టు వాళ్ళ డైరెక్టర్ గారు కేఎస్ఆర్ దాస్ గారు, మిగిలిన వాళ్ళందరూ అక్కడికి పరుగున తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారట. అదే ఊటీలో హోటల్లో ఉన్నటువంటి విజయ నిర్మల గారు, అలానే ఇదే సందర్భంలో ప్రత్యేకంగా చెప్పాలి, రాజ్ కుమార్ అనే మన శోభనం బాబు గారి సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంటే ఈ విషయం తెలిసి శోభన్ బాబు గారు కూడా కృష్ణ గారిని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళి వచ్చారట. అది ఒక 10-15 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందేమో అనుకున్నది కాస్త బాగా లేట్ అయింది. ఆ తర్వాత ఆయన వేరే సినిమా షూటింగ్తో తెర మీదకి వచ్చారు. అది కిరాయి కోటిగాడు సినిమా పాటల ఓపెనింగ్ సన్నివేశంతో వచ్చారు. అది వేరే విషయం. అయితే ఇక్కడ ఈ ఏదైతే స్పాట్లో ఈ ప్రమాదం జరిగింది అని తెలుసుకున్నారో, ఇక్కడ తెనాలిలో ఉన్నటువంటి కృష్ణ గారి భార్య ఇందిరాదేవి గారు, అలానే తమ్ముళ్ళు ఆశేషగిరావు, వీళ్ళందరూ కూడా వెంటనే అక్కడికి బయలుదేరి రావటం, మెడ్రాస్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ తెనాలి నుంచి కృష్ణ గారి తల్లి గారు, తండ్రి వీళ్ళు ఆందోళన చెందటంతో డాక్టర్ల దగ్గర నుంచి సమాచారం వాళ్ళకి ట్రంక్ కాల్ ద్వారా తెలియజేయడంతో కుదుటపడ్డారు. ఇది కృష్ణ గారికి సంబంధించినటువంటి జీవితంలో జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదం. 1983 ఫిబ్రవరి 11న జరిగింది. ఇదే సమయంలో మన మిత్రులు చెప్పింది ఏంటయ్యా అంటే, కూలీ సినిమా షూటింగ్లో అమితాబ్ బచ్చన్ గారు ఒక భారీ ఫైట్ సీక్వెన్స్లో పైనుంచి కిందకు దూకుతున్నప్పుడు ఆ టేబుల్ పక్కకు ఒరిగి టేబుల్ కొన కడుపులో గుచ్చుకోవడంతో కోమాలోకి వెళ్ళిపోయారట. అలా ఇద్దరు టాప్ స్టార్లు ఒకే కాలంలో ఇలా గాయాల బారిన పడటం, ప్రమాదాల బారిన పడటం. అప్పుడైతే కూలీ సినిమా షూటింగ్ చాలా రోజులు ఆగిపోయింది. అమితాబ్ బచ్చన్ గారు తిరిగి రావాలి క్షేమంగా అని చెప్పి చాలామంది పూజలు చేశారు. ఇది సిరిపురం మొనగాడు సినిమా సంబంధించిన విశేషం అయితే, అంటే విశేషంగా చెప్పుకోవాల్సిందైతే, ఈ సినిమా విజయవాడ జై హింద్లో 26 రోజులు హౌస్ఫుల్గా ఆడింది. 3 సెంటర్లో విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో డైరెక్ట్గా 50 డేస్ ఆడటం జరిగిందని మన పాత డేటా రికార్డులు చెప్తున్నాయి. కృష్ణ గారికి బాగా వచ్చిన జంట జయప్రద గారు ఇందులో హీరోయిన్. పెద్ద కృష్ణ గారికి మన కేఆర్ విజయ్ గారు ఒక పెయిర్గా నటించారు. కేఆర్ విజయ్ గారి
ఒక ఇన్స్పెక్టర్ భార్యగా కనిపిస్తే మరొక ఇన్స్పెక్టర్కి తల్లిగా కనిపిస్తారు. అలానే నూతన్ ప్రసాద్ గారు కృష్ణ గారి మేనమామగా ఈ సినిమాలో కనిపిస్తారు. తన తండ్రి మీద పడినటువంటి నిందని తెలుసుకోవటానికి, అసలు తన తండ్రి ఎందుకు బలవన్మరణం చెందాడు అనే విషయం తెలుసుకోవటానికి కృష్ణ గారు ప్రయత్నిస్తారు. అలానే అసలు ఒక ఊరి మీదకి ఈ దొంగల దోపిడీ గ్యాంగ్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఎలా వస్తుంది, దానిని అడ్డుకోవటానికి ఇన్స్పెక్టర్గా కృష్ణ గారు తన విధి నిర్వహణ, అలానే తన తండ్రి మీద పడినటువంటి నిందమాపటము, ఈ 2 లక్ష్యాలతో పనిచేస్తాడు. సినిమా మొదటి సన్నివేశంలోనే స్మగ్లింగ్ చేస్తున్నటువంటి 2 దొంగల్ని కృష్ణ గారు పట్టుకోపోవటం, ఆ పట్టుకున్న దొంగల్ని పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత ఆయనే వెళ్ళి చితకబాతారు. అతను చనిపోతాడు, పట్టుకున్నటువంటి దొంగ. కానీ వాస్తవానికి అక్కడ జరిగేది, ఆ కృష్ణ గారి ప్లేస్లో అలానే ఉన్నటువంటి ఒక రౌడీ, లయన్ అనే ఒక రౌడీ వచ్చి ఇతని వేషంలో, కృష్ణ గారి వేషంలో వెళ్ళి చంపుతారు. సాక్ష్యంగా చెప్పినటువంటి వల్లంపల్లి నరసింహారావు గారి, అంటే ఒక కానిస్టేబుల్ గారిని కూడా ఈ లయన్ క్యారెక్టర్ చంపుతుంది అందరూ చూస్తుండగా. అది చూసి అప్పటికే డిఎస్పిగా ఉన్నటువంటి మన భీమేశ్వరరావు గారు, ఆయన కృష్ణ గారిని మొదట లాకప్ డెత్లో చనిపోయినటువంటి దానికే మందలిస్తే, రెండవ ఇన్సిడెంట్ని చూసి కేసు పెడతారు. బట్ అదే ప్లేస్లో ఉన్నటువంటి నూతన్ ప్రసాద్ గారు తన బావ మంచివాడు, నిర్దోషి అని వాదించి ఎట్టకేలకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తారు. బట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత కృష్ణ గారిని ఈ అవమానం భారం వెంటాడుతూ తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోతాడు. ఆ తర్వాత కృష్ణ గారి క్యారెక్టరు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్నట్టు కనిపిస్తుంది మనకి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణ గారి పోలికలతోనే ఉన్న ఆయన్ని చూసి డబ్బింగ్ జానకి గారి పిచ్చివారైపోయి, అంటే వల్లంపల్లి నరసింహారావు గారి భార్య క్యారెక్టరు పిచ్చిలో ఉన్నా కూడా తన భర్తను చంపింది ఇతనే అనుకొని కృష్ణ గారి కొడుకైన మరో కృష్ణ గారిని చూసి, నువ్వే నా భర్తను చంపావు, దుర్మార్గుడివి, అది ఇదని అరుస్తున్నప్పుడు కృష్ణ గారు విజయ నిర్మల గారి, మన కేఆర్ విజయ్ గారిని, నూతన్ ప్రసాద్ని అడుగుతారు, ఎందుకు నన్ను చూసి ఆవిడ అలా అన్నది, ఇంతకీ నాన్నగారు ఎలా చనిపోయారు, ఈ కథ ఏమిటి అని అడుగుతారు. అక్కడ టైటిల్స్ మొదలవుతాయి. అలా సినిమా ముందుకు వెళ్తుంది. మధ్యలో జయమాలిని గారి క్యాబరే డ్యాన్సులు, ఫైట్లు, జయప్రద గారితో కృష్ణ గారి రొమాన్స్, ఇదంతా ఏంటంటే అప్పటి ప్రేక్షకులకి మంచి కాలక్షేప సన్నివేశ సినిమాగా మిగిలింది. కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్లో కృష్ణ గారి సినిమాలకి జనరల్గా కనబడే సంగీత దర్శకుడు సత్యం గారు, ఆయనే దీనికి మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చారు. అలానే అప్పట్లో జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్లు శరభయ్య, భద్రయ్య అని పేర్లు పడేవి. అందులో ఒకరైన భద్రయ్య గారు దీనికి జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ కాగా, ఫైట్స్ రాఘవులు గారు. ఇక ఈ సినిమాలోనే మనకి విలన్ ఆర్ నాగేశ్వరరావు గారి కుమారుడు జయరాజ్ అనుకుంటా, ఆయన కూడా నటించారు. మీరు కృష్ణ గారి సినిమాలు కనుక జాగ్రత్తగా గమనిస్తే దొంగల వేటలో కృష్ణ గారి బృందంలో ఒక సభ్యుడిగా, అలానే ఈ సినిమాలో ఒక వన్ ఆఫ్ ద విలన్స్గా, దొంగల బాబాయ్ దొంగల్లో కారు దొంగతనం చేయడానికి వచ్చినటువంటి ఈ రౌడీని కారు నిలువరించడం, అక్కడ ఒక ఫ్లాష్ లాగా నిలబడిపోవటం, ఈ సన్నివేశంలో నటించింది కూడా ఈయన, మన ఆర్ నాగేశ్వరరావు గారి కుమారుడు. ఇవి ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు. సిరిపురం మొనగాడులో కృష్ణ గారికి మొదటి సన్నివేశాల్లో కనిపించే పెద్ద కృష్ణ గారికి కాస్త తల నెరిసినట్లుగా ఎందుకు మేకప్ చేశారనేది ఒక సందేహం అయితే, తర్వాత అదే క్యారెక్టర్లో కనపడే లయన్ క్యారెక్టర్ కృష్ణ గారికి కూడా ఇద్దరికి వయసు తారతమ్యం తెలియకుండా ఉండటానికి ఇలా చేసి ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇది ఒక కాలక్షేప మాట. అయితే 20 ఏళ్ల తర్వాత కూడా కృష్ణ గారు, అంటే విలన్ కృష్ణ గారు అదే తరహాలో అదే పర్సనాలిటీతో జైలు నుంచి బయటికి రావటం, అలానే ఉండటం అనేది కాస్త విచిత్రం, లాజిక్కి అందని విషయం. బట్ కృష్ణ గారు హీరోగా చేస్తుంటూ మరొక క్యారెక్టర్ విలన్గా కనిపించడం అనేది ఔచిత్యం అనిపించుకోదు. మన తెలుగు సినిమాల ఒరవడికి భిన్నం కాబట్టే చివరిలో మీ చేతి ముద్ద తిన్నాను కాబట్టి నేను మంచిగా మారుతానంటూ మంచిగా మారి చనిపోతాడు లయన్ క్యారెక్టర్లోని కృష్ణ.
కృష్ణ గారి ట్రిపుల్ రోలు రక్త సంబంధం తర్వాత వెంటనే ఇది ఇంకొక సినిమాగా మనం చెప్పుకోవచ్చు. మన రక్త సంబంధం, ఆ తర్వాత కాలంలో మనకి బొబ్బిలి దొర, ఇవన్నీ ఏంటంటే పెద్దగా మధ్యలో మనకి తేడా కనిపించదు మేకప్లో, కానీ చాలా తెలివిగా విగ్ రూపంలో కాస్త మార్పులు చేసి నిజంగానే ముగ్గురు కృష్ణలు ఉన్నారా అనిపించేలాగా భ్రమ కల్పిస్తారు. ఇది సిరిపురం మునగాడికి సంబంధించినటువంటి విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కృష్ణ గారు నటించినటువంటి సిరిపురం మునగాడు 1983 జూన్ 1న విడుదలైంది. 43 ఏళ్ల ఈ సిరిపురం మునగాడి విషయానికి వస్తే కృష్ణ గారికి పునర్జన్మనిచ్చిన చిత్రంగా దీన్ని చెప్తారు. ఎలా అంటే అది సినిమాల పరంగా కాదు, సినిమా షూటింగ్ విషయంలో ఒక జరిగిన పొరపాటుతో ఫిరంగి పేలి ఆయన తీవ్రమైన ప్రమాదానికి లోను కావడం జరిగింది. ఈ విశేషాలు మన కృష్ణ గారి అభిమానులందరికీ తెలుసు. మరొకసారి గుర్తు చేసుకునే సందర్భంలో ఊటీలో షూటింగ్ జరుగుతుండగా ఫిబ్రవరి 11, 1983 జరిగింది ఈ సంఘటన.